హాయ్ హలో వెల్కమ్ టు యోయో టీవీ. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు వలస కారణంగా గుజరాత్లో వేటకు వెళ్తుండగా గుజరాత్లో బోటు వేట చేస్తుండగా 22 మత్స్యకారులు సముద్ర మార్గంలో వేటకు వెళ్తుండగా అక్కడ పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న 22 మత్స్యకారులని అనుగుణంగా శ్రీకాకుళంలో తండేలు అనే మూవీ తీయడం జరిగింది. ఈ తండేలు అనే మూవీకి చాలా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ అవ్వడంతో ఇక్కడ తండేలుకి ఒక గుర్తింపు అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో మనతో మాట్లాడేందుకు రామారావు అనే రీల్ తండేలు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది తండేలు మూవీ? మీ స్టోరీతో తీశారు కదా, ఈ విధంగా మీరు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ముఖ్య కారణం ముఖ్య కారణం వలసలు వెళ్ళడం, ఇక్కడ జట్టీలు లేక గుజరాత్ వెళ్ళడం దొరకడం చాలా ఇదైంది. అదే ఇక్కడే మనకి డిమచ్యులేషన్లో ఒక మినీ జట్టి కానీ ఉంటే పోను 20 కోట్లు 25 కోట్ల జట్టి మినీ జట్టి ఒక రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుండి వేస్తే అలలో తాకిడు రాకుండా ఆపగలే ఇది ఉంటుంది. అవి లేక ఏంటంటే మన జట్టి లేక ఏటకెళ్తుంటే అలల తాకిడికి తెప్పలు పోలతప్పుడు ప్రాణాలు కోల్పోతున్నాం కనుక వలసలో వెళ్ళిపోతున్నాం అందరం. మనం కర్ణాటక, గోవా, మలిపి, జంజిరా, వేరేవాళ్ళు అంటే వెళ్ళిపోతాను. మన మెయిన్ కారణం అనుకోకుండా మనకు ఆ సంఘటన దొరికిపోయాము, అందరికీ తెలుసు. మరి అది విషయం 2018లో దగ్గరగా ఒక 3 బోట్లు అంటే దగ్గర 22 మంది దొరికిపోయారు. అందులోన 22 మంది కూడాను పాకిస్తాన్ కోస్ట్ గార్డులకి దొరికిపోవడం కారణం ఏంటి? దానివల్ల ఏమైనా మీకు దాని వెనకంటే లేదు, అదే ఆ రోజు మట్టుకు వాతావరణం మబ్బులు, తుఫాను అనుకో అది అంటే చుట్టూ మబ్బులు మేఘం, దాని తర్వాత మాకు జీపీఎస్ కూడా పనిచేయకపోవడం అదే కారణం. మేము ఎక్కడ ఉన్నాం ఎటు వెళ్తున్నా మాకే తెలియదు. ఆ సిచ్యువేషన్లో అలా జరిగింది. మరి అలా దొరికిపోవడం వల్ల ఎప్పుడు మనకి ఎందువల్ల దొరికిపోయారో దీనికి కారణం అంటే ఇప్పుడు పాకిస్తాన్ కోస్ట్ గార్డు వాళ్ళు ఎలా మనకి కనిపించారో ఆ విధంగా ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు అనుకుంటారు? మేమైతే ఇండియా లేవి అనుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడు మనకు అటువైపు మన ఇండియా బార్డర్ వైపు లేవులు ఉంటే దానికి మేము 40-50 కిలోమీటర్లు మనకు వైపు ఉంటాం. మన ఇండియా లేవు అనుకున్నాం కానీ మాకు ఎలాగని తెలియదు. అది పని చేయట్లేదు కదా మన జీపీఎస్, చుట్టూ మేఘం, వాతావరణం బాగలేకపోవడం వల్ల అది దగ్గర రాగల పాకిస్తాన్ జెండా చూడగల మన పాకిస్తాన్ లేవి ఏటి ఎలాగొచ్చింది అనుకుని ఒక భయపడ్డాం అంతే. మరి దీనికి అనుగుణంగానే ఇప్పుడు తండేలు అనే సినిమా తీయడం వల్ల బ్లాక్ బస్టర్ మూవీగా సెన్సేషనల్ హిట్ కొట్టింది. దీని గురించి మీకేమైనా ఎలా అనిపిస్తుంది? మీ స్టోరీ ఎంతవరకు ఉందనుకుంటున్నారు మీరు? ఎందులో స్టోరీ మొత్తం ఉంది, మీకు చూసుంటారు. మేము ఏం చెప్పాము అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ వలసలు వెళ్ళిపోతున్నాం, ఒక లవ్ చేసుకున్న అదే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా గుజరాత్ వెళ్ళిపోతున్నాం. 9 నెలలు ఉంటాం అక్కడ, 30 రోజుల తర్వాత వస్తుంటాం. ఫోన్ ఎంత టవర్ సిగ్నల్ తగులుతుందని మనము చూస్తుంటాం. ఫోన్ వచ్చిన వెంటనే పైకి వెళ్ళిపోతాం, స్లాబ్ పైకి మాట్లాడుతుంటాం. ఫోన్ కట్ అయిపోతుంటుంది, మళ్ళీ ప్రయత్నిస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఇవన్నీ ఒక ఫీలింగ్స్, అందరికీ ఫీలింగ్సే. లవ్ అనేసరికి ప్రేమ అనేసరికి అందరికీ ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది. కానీ ఇదంతా లవ్ ఎంత దూరం అయితే అంత ప్రేమ పెరుగుతుంది మన భార్య మీద. కానీ ఎవరైనా కొందరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. సో మేము కూడా ఆవిడకి ఇష్టపడే చూసి మేము పెళ్లి చేసుకున్నాక అదే లవ్వే. అది ఎంత దూరం అయితే ఆవిడ మీద ప్రేమ పెరుగుతుంది. అందరికీ మీకు బుజ్జితలు ఉండొచ్చు, ప్రేమగా బుజ్జితలు అనుకో. అది ఆ లవ్ అలాగా ఉంటుంది. ఎంత దూరం అయితే అంత ప్రేమ పెరిగిపోతే గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం అది ఇది. అక్కడ ఏదో ఉండవలసిందే కదా. మనం ఏడు చేస్తారు ఇక్కడ ఆడలేటు ఉండిపోమంటారు, మనకి వద్దు ఉండిపోమంటాం. లేదు మేము తండేలం కనుక మనకు నమ్ముకోను 20 మంది 15 మంది ఉన్నారు కనుక మరి వెళ్ళకపోతే వెళ్ళగదా అవదు, వాండరు రమ్మంటారు, వాళ్ళు అడ్వాన్స్లు కొట్టేస్తారు, బోటు మెరకైపోద్ది అని మనం చెప్తుంటాం. వీళ్ళు వద్దంటారు, మనం వెళ్ళిపోతుంటాం. కామన్ అది ఎక్కడ ఉండవలసిందే. మరి ఏం చెప్పాం అన్నీ సినిమాలో ఉన్నది కనుక ఖచ్చితంగా అది మా స్టోరీ. అది మా 22 మంది స్టోరీ. అది 22 మంది అందరు ఉన్నారు కదా. ఇప్పుడు దాంట్లో ఏంటంటే 22 మంది స్టోరీ మనుషులు ఉంటారు కానీ ఎవరైతే మెయిన్ తండ్రులు. సో ఉదాహరణకి ఇప్పుడు మా బామ్మర్ది ఉన్నాడు, వాడికి నేను బోట్ ఆఫ్ చెప్పాను. మా బావ ఉన్నాడు, నేను బోట్ ఆఫ్ చెప్పాను కనుక వాళ్ళు ఏంటంటారు, తండేలు రామారావు ఎటువైపు వెళ్తే మీరు అటువైపు యాడ్ చేయండి, ఆయనతో మీరు ఉండండి అని అంటారు. ఏమంటారు ఆయన అది మెయిన్ తండేలు కానీ నాతో పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే అది ఆ తండేలు బాగా యాడ్ చేస్తారు, చేపలు గడ బాగా పట్టుకుంటాడు, ఎప్పుడు నుసంతాడు, ఒక నమ్మకం ఉందనుకుని వాళ్ళ మనతో మెయిన్ తండేలతో వెళ్ళమని అది మీ తండేలు రామారావుతో వెళ్ళండి అని చెప్తారు అక్కడ. అది
ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మీ లవ్ స్టోరీని కూడా చాలా సెన్సేషనల్గా దీనిలో చాలా హైలైట్ చేసి ఇచ్చారు. దీనివల్ల సినిమా హైలైట్ అయింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఇప్పుడు ఎలాగే ఇప్పుడు మన ఏరియాలో ఏవైనా దీని గురించి మంచి కోరుకోవాలని ఏదైనా ఆలోచిస్తున్నారా మరి? లవ్ స్టోరీ అంటే మరి అందరికీ లవ్ ఉన్నదే. అది నేను చెప్పాను ఇప్పుడు జస్ట్ ఎంత దూరమైన కొలిది ప్రేమ పెరుగుతుంది, లవ్ అన్నీ ఉంటాయి. కానీ చెప్పాం వాళ్ళు కూడా కొన్ని లవ్ స్టోరీ లేకపోతే ఎలాగో పెట్టారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏటన్నారు ఏదో క్వశ్చన్ వేశారు కదా ఇప్పుడు. అదే ఈ మన ఏరియాలోని ఎటువంటి ఉపాధి కోరుకోవాలని అనుకుంటున్నారు మీరు? నాది ఒకటే రిక్వెస్ట్, అందరి తరపున మత్స్యకారుల తరపున, మా 22 బాధ్యతల తరపున నాది ఒకటే రిక్వెస్ట్, దయచేసి ప్రభుత్వాలు స్పందించి గుజరాత్లో ప్రతి 15-20 కిలోమీటర్లకు జట్టీలు ఉన్నాం. గుజరాత్ అంటే అది మన భారతదేశం, ఓ అమెరికా, దుబాయ్, లండన్ కాదు, మన భారతదేశం అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రులు జట్టీలు కట్టేటప్పుడు మన ముఖ్యమంత్రులు ఎందుకు కట్టట్లేదు, ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బుడగొట్లపాలెం జట్టి అనుకున్నారండి 300 కోట్లు, బుడగొట్లపాలెంకి మనకు 20-25 కిలోమీటర్లు ఉంటుంది, మనకి మినీ జట్టు ఉండాలి. అక్కడ 300 కోట్లు అయినప్పుడు ఇక్కడ కనీసం ఓ 20 కోట్లు 25 కోట్లు కట్టాలి. అక్కడ పెద్దదైనప్పుడు చిన్నదాన్ని కట్టాలి. కడి దగ్గర వలసలు తగ్గుతాయి, అక్కడ కట్టేస్తాం అయిపోతుందంటే ఆ చేతులు దులుపుకుంటూ అవ్వదు కదా, దానివల్ల వలసలు తగ్గవు కదా. ఇక్కడ మనం మొత్తం టోటల్ మత్స్యకార గ్రామం 110 గ్రామాలు 104 గ్రామాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఇవన్నీ వలసలు తగ్గాలంటే ఒక్క జట్టుతో అవ్వదు కదా. మనకి మత్స్యలేశంలో దగ్గర 20 సంవత్సరాల నుండి జట్టి మినీ జట్టు అంతనే ఉన్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన హామీ ఇవ్వడము, నన్ను గెలిపించండి మీ మత్స్యలేశంకు జట్టి కడతామనడం, సర్వేరు కూడా చేశారు. సర్వే ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. ఆ గెలిచిన తర్వాత ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు. అది మాటల వరకే కానీ చేతల వరకు రావట్లేదు. దయచేసి ఇకనైనా మా ద్వారా ఆల్రెడీ సినిమా చూసుంటారు పెద్దవాళ్ళు, దయచేసి మా మత్స్యకారులు పడే బాధలు కష్టాలు ఇకనైనా ఈ జనరేషన్లో కూడా మా మత్స్యకార గ్రామాలు వెనకబడి ఉన్నాయి. దయచేసి ఎవరూ గుర్తించట్లేదు. ఇకనైనా గుర్తించి ప్రతి 15-20 కిలోమీటర్లు ఎక్కడ వీలైతే అక్కడ జట్టి కడతారని, పైగా మా మత్స్యలేశంలో ఎన్నో సంవత్సరాలు పాటు కడతానంటారు. ఇకనైనా జట్టి కట్టి కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా ప్రభుత్వానికి ఎలా స్పందిస్తుంది అనుకుంటున్నారు? ఒకవేళ ఇవన్నీ చూసాక కూడాను ప్రభుత్వాలు స్పందిస్తారు అనుకుంటున్నారా మీరైతే? మరి ఈ ఎక్కడ దగ్గర మనం ఇక్కడ 15 సంవత్సరాల పాటు మాట్లాడుతున్నాం. ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఉంటారు, వింటారు, కడతారని నమ్మకం అయితే ఉంది. మాకైతే నమ్మకం ఉంది కడతారని. డిఫరెంట్ కడతారు ఖచ్చితంగా. ఇదే సక్సెస్ మీటింగ్ ఇప్పుడు తండేలు సినిమా సక్సెస్ అయింది కదా, దానివల్ల రేపు గ్రాండ్ లాంచింగ్ ఏదో చేస్తున్నారు కదా, దానివల్ల మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? రియాక్ట్ అంటే దాంట్లో కూడా నేను మాట్లాడతాను. రియాక్ట్ అంటే సంతోషం, చాలా ఆనందకరం. దొరికేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎవరికి ఏ ఫ్యామిలీకి దొరకకూడదు రెండు అనుకోకుండా దొరికిపోయాం కనుక జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, అలాగే జరగకూడదు. కానీ మరి ఎక్కడైనా అలాగే జరగకుండా ఉండాలంటే మనకు ముందు జట్టీలు కట్టాలి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అదే నా రిక్వెస్ట్ అంతే. మరి అంతకుముందు మీరు దొరికిపోయేటప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ విధంగా మన వాళ్ళని కానీ ఎవరైనా తోడ్పడడం కానీ ఏమైనా జరిగిందా మీకు ఇంతవరకు? ఫస్ట్ టీడీపీ ప్రభుత్వం ఉన్నోడు దొరికిపోయాం మేము. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నోడు వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు, తిరగడం కానీ చేయడం కానీ. టీడీపీ ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకుంది, సాయం కూడా చేసింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వంలో ఆయన మాట ఇచ్చాడు, గెలిచిన తర్వాత తీసుకొస్తామని. ఆయన కూడా ఒగ బార్డర్ నుండి అంటే పాకిస్తాన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఒగ బార్డర్ నుండి దగ్గర నుండి తీసుకొచ్చారు. అందరి పాత్ర ఉందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ దేటి, చంద్రబాబు నాయుడు దేటి, జగన్ దేటి, తర్వాత మన పంచాయతీ ప్రకారంగా పెద్దలు దేని, కుర్రవాళ్ళని అందరూ సపోర్ట్ ఉందండి. ఎవరికెవరు తీయలేము. అలాగని మేము 2020 రిలీజ్ అయినప్పుడు చెప్పాము. మేము 2020 రిలీజ్ అయినప్పుడు ప్రెస్ వాళ్ళు ప్రతి యూట్యూబ్లో చూస్తుండండి, మేము చెప్పాము, మేము గుర్తుంచుకుంటాం, మీ మేలు మర్చిపోయాము చెప్పాం. మరి అది అప్పుడే చెప్పాము, ఇంకా ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి చెప్పుకుంటూ ఉండాలంటే మనకు అవకాశం అయితే చెప్తాం, ఒకసారి తేడు చెప్తాం, అంతే కదా. అలా చూసుకుంటే ఇక్కడ ఇప్పటికి మీరు ఇక ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈసారి రియల్ తండేలు అంటే రామారావు అనే ఇప్పుడు సెన్సేషనల్గా ఆల్ ఇండియా మొత్తానికి ఇప్పుడు చాలా సెన్సేషనల్గా వెళ్ళిపోయింది. ఆ విధంగా మీ సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారు అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనకు పేరు చాలు, అంటే మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ రాసి పెట్టుంటే అది ఏం జరగలేదు, తప్పదు. అది కాలంతో పాటు కాలం మనకి ఏం నిర్ణయిస్తుంది మన చేతుల్లో లేదు.
అది ఎలా జరుగుతుంది, మేము పాకిస్తాన్ దొరికిపోతాం మేము అనుకోలేదు, ఊహించుకోలేదు కదా, అనుకోకుండా సంఘటన జరిగింది. ఇది కూడా ఇంతవరకు వచ్చేసి ఇలా సినిమా తీసి ఇలాగ హిట్ అవుద్దని ఎవరు మనం అనుకున్నామా? అనుకోలేదు. ఇదేం జరగ తప్పదు. కానీ ఒక మత్స్యకారులు పడే బాధలు, కష్టాలు ఒక సినిమా రూపంలో చూపించడం అంటే చాలా గ్రేట్ అండి. ఇక్కడ నాగ చైతన్య కానీ, సాయి పల్లవి కానీ, చందు మొండెడు కానీ, బెన్నివాస్ కానీ, అల్లు అరవింద్ కానీ, భానుసార్ కానీ, ప్రతి ఒక్కరు ఆ తండ్రి టీం మొత్తం, డైరెక్టర్, నిర్మాత సహా, హీరోతో సహా, ఎందుకంటే వాళ్ళందరికీ నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చాలా చక్కగా చూపించారు. ఏమంటే మత్స్యరాశి నుండి వెళ్ళడం, చేయడం అన్నీ చాలా గ్రేట్ అండి. జీవితంలో మరవలేము మనం. మన మత్స్యకారుల తరపున, మన 22 తరపున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగా. మరి చూసుకుంటే మన గ్రామానికి ఈసారి జట్టి వస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగని నేను నా వల్ల జట్టు వస్తే నేను చెప్పను. నేను ఎప్పుడు మనం చెప్పుకోలేము. ఎవరో ఒకరు ఉంటారు కొందరు కిట్టగా ఏం చేస్తారు, వీడికి ఇంత పేరు రావాలా, వీడికి ఇంత అవ్వాలా అనుకుని కొద్దిగా ట్రోల్ చేస్తుంటారు. నేను ఇవన్నీ వినేసి వదిలేస్తాను. నేను వేటి పట్టించుకోను. అది ఏం జరగాలి అదే జరుగుతుంది. అదంతా మన చేతిలో లేదు. కానీ మేము మట్టుకు పోరాడతాం. జట్టి డీమచిలాసంలో మినీ జట్టు వచ్చిన వరకు పోరాడుతూనే ఉంటాను నేను ఖచ్చితంగా. చూశారు కదా, శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా మత్స్యకారులకి ఎంత తీరని లోటు ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా చూసుకుంటే ఆయన పడే ఆవేదన కూడాను సెన్సేషనల్గా ఇప్పుడు ప్రతి వారికి తెలియాలని మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్ లక్కీతో లక్ష్మణ్, యోయో టీవీ నుంచి.